ఈ అమ్మాయికి గౌచర్ అనే డిసీజు ఈ అమ్మాయి వయసు 1 year ఉండగా బయటపడింది. ఆ తర్వాత ఈ వ్యాధికి వైద్యం చేయించాలంటే కోట్లలో ఖర్చు అవుతుందని మాకు హైదరాబాద్లో నీలోపర్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యాధికి ఇంజెక్షన్స్ ఇక్కడెక్కడ ఉండవు, అమెరికాలో దొరుకుతాయి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గంటిపేదపూడి గోదావరి పర్యటనకు రావడం జరిగింది. మేము రోడ్డు పక్కనే పాపను ఎత్తుకుండి కలుద్దామనేసి ఎదురు చూస్తున్నాం జనాల్లోని. ఆయన ఎక్కడి నుంచి కారులోంచి అలా చూసారు తెలియదు, వెళ్ళి కాన్వాయ్ని వెనక్కి వచ్చి మమ్మల్ని పిలిచి అడిగారు ఏంటని. ఇలాగా పాప గౌచర్ అనే వ్యాధితో బాధపడుతుందండి, ఈ వ్యాధికి వైద్యం చేయించాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది, ఇంక వైద్యం చేయించకపోతే పాప బతకదండి అని చెప్పాము. వైద్యం ఇచ్చే బాధ్యత నాది, ఎన్ని కోట్లైనా సరే అని చెప్పేసి ఆయన కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చారు, ఫైల్ వెంటనే వచ్చేయాలి అని చెప్పారు ఆ రోజు. కానీ వైద్యం ఇస్తారని తెలుసు కానీ ఇన్ని ₹1 కోటి బడ్జెట్ శాంక్షన్ చేసి వైద్యం అందిస్తారని అయితే నేను ఊహించలేదు. ఇప్పుడు వరకు 64 ఇంజక్షన్లు వచ్చినాయండి. ఆ ఇంజక్షన్ ఒక్కొక్కటి ఖరీదు ₹1,25,000. ఈ పాపకి ఇప్పుడు 4 ఇంజక్షన్లు నెలకు చేపిస్తున్నారు, అంటే దాదాపు 3 లక్షలు పైన 5 లక్షల దాకా అవుతుంది ఈ ఇంజక్షన్ చేయించాలండి ఇప్పుడు. అంతేకాకుండా పాపకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురంలో ఇప్పిస్తున్నారండి. నెలకి పాపకు వైద్య నిమిత్తం 10,000 పెన్షను అన్నీ కూడా భరోసాగా చూసి ఆయన పెడుతున్నారు. ఈ పాప మా మధ్యన ఆడుకుంటుందంటే ఈరోజు ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి ఉండాలని మా ఆకాంక్ష. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను.